పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిపి చేయడాన్నే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. ఇంతకుముందు నష్టాల్లో ఉన్న ప్లేసుల్లో ఆంధ్రప్రదేశ్ 25వ స్థానంలో ఉండేది. ఇప్పుడు లాభాల్లో 4వ స్థానంలోకి తీసుకొచ్చారు. అదంతా ఎవరిది? మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళిద్దరిది ఉన్నది. ఇప్పుడండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమో అభివృద్ధి చేయలేకపోయాడు. మంచోళ్ళ మీద బురద జల్లడం అంటే ఇదే. అవన్నీ తొత్తు గిత్తు అన్నది అన్నీ అబద్ధం అండి. మీరే చూస్తున్నారు కదా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఎలాగుంది ఏంటి. ఇప్పుడు 7 నెలల్లోనే మీరు అభివృద్ధి చూశారు. ఇంకా 5 సంవత్సరాల్లో ఇంకా ఉంది మనకి. ఇంకా ఎంత అభివృద్ధి చేస్తారో. నూజివీడు నుంచి విజయవాడ వెళ్ళాలంటే నీళ్ళు పోసుకున్న ఆవిడ వెళ్ళాలంటే రోడ్లు ఎలాగున్నాయో చూసారా? తోవలోనే డెలివరీ అయిపోయేది. ఇప్పుడు చూడండి, మా పార్థసారథి గారు మంత్రి గారు వచ్చారు, రోడ్లు ఎలాగయ్యో చూడండి, నూజివీడు ఎలా డెవలప్ అవుతుందో చూడండి. అదే మీకు మార్పు కనిపిస్తుందండి. కూటమి ప్రభుత్వం అనేది 7 నెలల కాలం అయింది. ఈ 7 నెలల కాలంలో ఏమేమి పనులు చేశారనేది అసలు మనం చెప్పక్క. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జనాల్లోకి వచ్చాడో జనాలే చెప్తారు. ఏం చెప్తారు? మీరు సంవత్సరానికి ఒకసారి 250 రూపాయలు పెన్షన్ పెంచారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి 1000 రూపాయలు పెంచేశాడు. ఒకేసారి 1000 రూపాయలు. అంటే కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో మీరు ఆలోచించండి. జనాలు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి స్పందిస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏమేమి పనులు చేసిందో కూడా జనాలు బాగా బుద్ధి చెప్తారు. జనాల్లోకి వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులేంటో, కూటమి ప్రభుత్వం చేసిన పనులేంటో తెలుసు. పరిపాలన అసలు మేము చెప్పక్కర్లేదు, జనాలు చెప్తారు. అసలు ప్రజలే ఏంటంటే ఈ సీసీ రోడ్లు కానీ, పెన్షన్ కానీ, ద్వీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కానీ, ఇంకా ఈ 7 నెలల కాలంలోనే ఈ 3 పథకాలు తెచ్చి 4 డిఎస్సి సిగ్నేచర్ కానీ, మరి ఇవన్నీ చేస్తే ఇక 7 నెలల కాలంలో ఇంత పని చేస్తే కూటమి ప్రభుత్వం ఇంకా బోల్డ్ నెలలున్నాయి, సంవత్సరాలు ఉన్నాయి, 4 ఇయర్స్ ఉంది. ఈలోపు ఇంకా చాలా చాలా చేస్తారు. 7 నెలల కాలంలో ఇంత చేస్తే అదొకటి మాత్రం గుర్తుంచుకోమని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి.